నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహేంద్ర షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇటు టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టైటాన్ కంపెనీ, నెస్లే, బజాజ్ ఫిన్సర్వ్ కంపెనీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాల్టి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. శేషు గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఏంటి సార్ ఇవాళ మార్కెట్ నష్టాలతో ప్రారంభమైంది, నష్టాలనే కంటిన్యూ చేస్తా ఉంది. ఎందుకని, ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి మార్కెట్ ని? అంటే ఈ రోజు పరంగా అంటే మనకి కొంచెం గ్లోబల్ క్యూస్ పరంగా బాగాలేవు అనమాట. సెంటిమెంట్ అనేది అంత ఎంకరేజింగ్ గా లేదు. సో దాని కారణంగా ఈ రోజు మనకి మార్కెట్స్ వీక్ గా ఉన్నాయి. ఇక ఈ రోజు F&O క్లోజింగ్ లాస్ట్ డే అన్నమాట. సో అది కూడా దాని ప్రెషర్ కూడా అంటే లాంగ్ అన్వైండింగ్ అంటాము. సో బాగా లాంగ్స్ అన్వైండింగ్ జరుగుతుంది. ఎందుకంటే దీనికంటే ముందు మనకి ఒక ఫ్యూ డేస్ లో నిఫ్టీ బాగా ర్యాలీ చూసాం. దగ్గర 30,000 దాకా వెళ్ళింది. బట్ అక్కడ నుంచి సస్టైన్ కాలేకపోయింది, స్లోగా కిందకు వచ్చింది అనమాట. ఈ రోజు కూడా మళ్ళీ ఒక డౌన్ ట్రెండ్ ఉంది. కాబట్టి ఇంకా ఈ రోజు పెద్దగా పెరిగే అవకాశాలు కనపట్టలేదు. ఒకవేళ అంటే ఇంకా 1 అవరే ఉంది కాబట్టి పెద్దగా పెరిగే అవకాశాలు అయితే లేవండి. సో ఓవరాల్ గా ఇక్కడ ఇండెక్స్ పక్కన పెడితే, ఇండెక్స్ మనకి లాస్ట్ ఒక 3 నెలలుగా అంటే జనవరి నుంచి చూసుకుంటే, మార్చి నుంచి చూసుకుంటే, మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో నిఫ్టీ ఈ రోజు ఏ లెవెల్లో ఉందో మార్చ్ లో కూడా, మార్చ్ 1 కూడా అదే లెవెల్లో ఉంది. అంటే 22,300 ఆ రేంజ్ లో ఉంది. అక్కడ నుంచి పెద్దగా పెరిగింది లేదు. అయితే ఈ మంత్ మరి ముఖ్యంగా మే అంతా కూడా ఎక్కువగా మనం చూస్తే స్టాక్స్ భారీగా పడ్డాయి. అది గమనించాలి. మెజారిటీ స్టాక్స్ బాగా కరెక్ట్ అయినాయి అన్నమాట. అది గమనించాలి. సో నేను కూడా రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా ఉంటుంది. దీనికి తోడు నెక్స్ట్ వీక్ మనకి చాలా మన ఇండియాలో పరంగా చూస్తే చాలా పెద్ద ఈవెంట్ ఉంది. పార్లమెంట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఉన్నాయి. సో ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి దాని ముందు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మార్కెట్స్ కొంచెం ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది బాగా కనపడుతుంది. కాలర్ ఉన్నారు, ఉదయ్ శంకర్ కాల్ చేస్తున్నారు ఒడిశా నుంచి. ఉదయ్ శంకర్ గారు మాట్లాడండి శేషు గారితో, స్టాక్స్ కు సంబంధించి చెప్పండి. సార్ శేషు గారు నమస్కారం. నమస్కారం అండి. సార్ జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రా 2000 షేర్స్ ఉన్నాయి సార్. అవి పెరగటం లేదు, కొద్దిగా దాని గురించి చెప్తారా సార్? జీవీకే గురించా అండి? జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రా. ఓకే, దాని గురించి ఏం చెప్పాలి చెప్పండి. అది నేను ₹12.50కి 2000 షేర్స్ పర్చేజ్ చేశాను సార్. ఎప్పుడు కొన్నారు? నేను కొని ఒక 6 months అవుతుంది సార్. కరెక్టే అండి. మీరు పోయి ఇన్ని మంచి కంపెనీస్ ఉంటే మీరు ఆ కంపెనీ మీరు కొనడానికి అసలు మీ అంటే మీ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే రీసెంట్ గా జీవీకే పవర్ ఇన్ఫ్రా ఇవన్నీ కూడా ఏంటంటే రీసెంట్ గా పెరిగి మళ్ళీ కిందకి వస్తాయండి. వీటి గురించి చెప్పడానికి ఏమి ఉండదండి. కంపెనీస్ అవన్నీ కూడా ఏంటంటే దెబ్బతిన్న కంపెనీస్. ఈ రోజుకి కూడా దగ్గర 4,600 కోట్ల అప్పు ఉంది. సో బిజినెస్ పరంగా పెద్దగా ఏం లేదండి. పెద్దగా అంటే కదా, అసలు దాదాపు ఏం లేదని చెప్పాలి. మన మార్చిలో 69 కోట్ల రెవెన్యూస్ వచ్చాయి, 143 crores లాస్ లో ఉంది. కాబట్టి ఇటువంటి కంపెనీస్ మీరు కొనడం తప్పు. సో ఇప్పుడైనా సరే చేసేది ఏం లేదు, మీరు ఎగ్జిట్ కాండి. లేకపోతే అక్కడ ఉన్న డబ్బులు కూడా ఇంకా కిందకి వెళ్ళిపోతూనే ఉంటుంది. స్టాక్ ఎగ్జిట్ కాండి. మంచి కంపెనీస్ చాలా ఉన్నాయి. అది కూడా ఇప్పటికిప్పుడు కాదు, కొంచెం వెయిట్ చేసి ప్రస్తుతానికైతే స్టాక్ లో నుంచి ఎగ్జిట్ తీసుకొని ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత పరిస్థితి చూసుకొని మంచి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాసులు చేస్తున్నారు ఒంగోలు నుంచి. శ్రీనివాసులు గారు మాట్లాడండి శేషు గారు. నమస్కారం సార్. సార్ నేను మీ వీరాభిమాని సార్. సార్ మీరు టిటాగర్ వచ్చేసి ₹600 చెప్పారు సార్ 6 months కిందట. ఇప్పుడు మంచి బంపర్ గా పెరిగింది సార్. హెచ్ఈజీ ఇన్ఫ్రా కూడా చెప్పారు సార్, అది డబుల్ అయిపోయింది సార్. సార్ ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే కెమికల్ సెక్టర్ లో ఏం చేయొచ్చు లాంగ్ టర్మ్ సార్? మినిమం ఒక 5 నుంచి 10 years. అదే విధంగా సార్ ఇప్పుడు వచ్చేసి హెచ్ఈజీ ఇన్ఫ్రా ఈ రేట్ లో కూడా ఇంకా బైక్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్? అదే విధంగా సార్ సూర్య రోషిని అది ఏమైనా కొనుక్కోవచ్చా? అంటే మీరు హెచ్జిఎన్ మీరు ఇన్ని స్టాక్స్ కాకుండా ఏదో 1-2 స్టాక్స్ మీరు చెప్పండి, అడగండి.
ఇన్ఫ్రాలో కొనుక్కోవాలంటే ఏది కొనుక్కోమంటారు? ఎల్ఎన్టీ కాకుండా సార్, ఎల్ఎన్టీ ఉన్నాయి, హెచ్ఈజీలో కొంచెం ఉంది సార్, ఇంకా ఈ టైం ఇంకా కొనుక్కోవచ్చా? అదే విధంగా సార్ వన్ బై వన్ అడగండి, లేదా ఇన్ని స్టాక్స్ ఉన్నాయి కదా ఒక్కొక్కటి అడగండి. సార్ ఆటోమొబైల్ సెక్టర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏ షేర్ ని తీసుకోమంటారు? లాంగ్ Okay. టర్మ్ సార్, ఒక 10 నుంచి 15 years. అదే విధంగా సార్ ఇన్ఫ్రాలో హెచ్జి ఇన్ఫ్రా వచ్చేసి మీరు చెప్పినప్పుడు మేము కొన్నాం సార్, ఇంకా ఈ టైం ఇంకా కొన్ని కొనుక్కోవచ్చా? డిఫెన్స్ లో కొనాలంటే ఏది కొనమంటారు? ఈ 3 సెక్టర్స్ గురించి చెప్పాల్సిందిగా కోరుతున్నాను సార్. మీరు జొమాటో దేశం మొత్తం పడిపోయినప్పుడు అందరూ అమ్ముకోమన్నారు సార్, మీరు ఒక్కరిలే సార్ కొనుక్కోమన్నారు సార్, మంచి రిటర్న్ వచ్చింది సార్. ప్రతిసారి చెప్తున్నారు ఇది. మీరు ప్రతిసారి చెప్పింది సర్లేండి. సో నేను మామూలుగా రావాలండి, మీరు ప్రపంచాన్ని భిన్నంగా ఆలోచిస్తున్నారని చెప్తున్నారులేండి. యా కరెక్ట్ అండి. సో హెచ్జి ఇన్ఫ్రా మీరు సరే, ఆటోమొబైల్ సెక్టర్ ఇన్ఫ్రా రంగంలో ఏది బాగుంటుందని అడుగుతున్నారు, చెప్పండి. సో హెచ్జి ఇన్ఫ్రా మీరు ఉంచండి, ఇంకా కావాలంటే కరెక్షన్స్ లో కొనుక్కోండి. ఓకే, ఇన్ఫ్రాకి పదే పదే చెప్తుంటాను, ఇన్ఫ్రాకి ఫ్యూచర్ బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు ఈ రోజు కొనాల్సిన అవసరం లేదు. మనకి ఒక పెద్ద ఈవెంట్ ఉంది కాబట్టి ఎలక్షన్ రిజల్ట్ తర్వాత మార్కెట్ లో ఒక వోల్టాలిటీ ఉంటుంది. ప్లస్ ఈ మిడిల్ స్మాల్ క్యాప్ లో భారీ పెరుగుదల ఆగుతుందండి. బట్ ఇన్ఫ్రా మీద నేను పాజిటివ్ గా ఉన్నాను. సో హెచ్జి ఇన్ఫ్రా లేకపోతే అశోక బిల్కార్ మీకు వెళ్ళవచ్చు. సో అది తర్వాత ఇంకే సెక్టర్ అన్నానండి, ఇన్ఫ్రా కాకుండా రైల్వే స్టాక్స్ ఉంచండి. మీరు మీ దగ్గర ఉన్న స్టాక్స్ ని ఉంచండి, లాంగ్ టర్మ్ వదిలేయండి. లేదా ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ మీరు తర్వాత కొనుక్కుంటారన్నా కూడా మీ ఇష్టం, అదైనా చేయొచ్చు. యా, నెక్స్ట్ కలర్ కిషన్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు మాట్లాడండి శేషు గారితో. నమస్కారం విశేష్ గారు. నా దగ్గర హైదరాబాద్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని సిమెంట్ ప్రొడక్ట్స్ ది, ఇంకొకటి రుచిరా పేపర్ అని అవో 100 ఇవో 100 ఉన్నాయి. 2 ప్రాఫిట్ లో ఉన్నాను. ఎగ్జిట్ కమ్మంటారా? ఎలా ఉంటుంది ఉంటే? ఓకే అండి, హైదరాబాద్ ఇండస్ట్రీస్ అనేది బిర్లా గ్రూప్ చెందిన కంపెనీ అండి. అది ఏంటి అంటే సిమెంట్ కాదు, ఏంటంటే ఇప్పుడు రెడీ టు, అంటే ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ చేసామనుకోండి, ఇప్పుడంతా కూడా ఏంటంటే టెక్నాలజీ పరంగా చాలా మార్పులు వచ్చాయి. సో దాంట్లో భాగంగా ఏంటంటే రూఫింగ్ సొల్యూషన్స్, వాలింగ్ సొల్యూషన్స్, పాలిమర్ సొల్యూషన్స్, ఇటువంటివి అనమాట. సో ఫాస్ట్ గా కన్స్ట్రక్షన్ లో ఫాస్ట్ గా జరగడానికి ఏంటంటే మనం ఏంటంటే ఇటువంటివి వాడుతూ ఉంటాం. అదే స్టీల్ స్ట్రక్చర్స్ మారిపోయింది, కన్స్ట్రక్షన్ ఒకప్పటిలాగా లేదు. సో అది ఓకే, ఓవరాల్ గా హెచ్ఏఎల్ గురించి. సో నాట్ సిమెంట్ కంపెనీ అండి, సిమెంట్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ కాదు ఇది. సో ఏదేమైనప్పుడు కూడా పర్లేదండి. ఓకే, భవిష్యత్తు పరంగా చూసుకుంటే ఈ చేంజెస్ వస్తున్న దృష్ట్యా ఈ కంపెనీ మీద నేను పర్లేదు, లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే కంటిన్యూ చేయండి. యా, నెక్స్ట్ కలర్ శివారెడ్డి చేస్తున్నారు విజయవాడ నుంచి. శివారెడ్డి గారు మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యా, గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యాక్చువల్ గా డ్రీమ్ ఫోక్స్ అండ్ మోర్సన్ లాబ్స్ హోల్డ్ చేస్తున్నాను సార్ నేను. చెప్పండి. హలో, డ్రీమ్ ఫోక్స్ అండ్ మోర్సన్ లాబ్స్ హోల్డ్ చేస్తున్నాను. 500 రేంజ్ లో కొన్నాను సార్ డ్రీమ్ ఫోక్స్. ఓకే, అదే సార్, అది ఉంచొచ్చు అంటారా, లేకపోతే యాక్చువల్గా 5% లోలో ట్రేడ్ అవుతుంది నేను ఉన్నదానికి? ఓకే, పర్లేదు. అంటే ఇప్పుడు కంపెనీస్, బిజినెస్ లేని కంపెనీస్ అయితే మీరు కొనలేదు కదా, మంచి కంపెనీస్ కొన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెండింటికి ఒకటే ప్రాబ్లం అండి, అంటే మార్జిన్స్ బాగాలేవు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రీమ్ ఫోక్స్ మన రిజల్ట్స్ పోస్ట్ చేసింది. రిజల్ట్స్ పరంగా చూస్తే మీకు టాప్ లైన్ చూస్తే అంటే రెవెన్యూస్ పరంగా 281 crores వర్సెస్ లాస్ట్ ఇదే టైంకి 238 crores. అయితే మార్జిన్స్ పెరగలేదు. మార్జిన్స్ ఈ రోజు అని కాదు, లాస్ట్ క్వార్టర్ కూడా మార్జిన్స్ పెరగలేదు. మార్జిన్ ప్రెషర్ అంటాం దీన్ని. బట్ వాల్యూమ్ పరంగా ఇంకా ఫ్యూచర్ లో ఇంకా వాల్యూమ్ పెరిగే అవకాశాలు ఉన్నాయండి. వాల్యూమ్ చేసుకుంటూ పోతుంది కంపెనీ. గ్రోత్ అయితే ఉంది. డ్రీమ్ ఫోక్స్ ఇది ఒక ఏదంటే ఇక 5% 10% అని కాకుండా వీళ్ళ దగ్గర కొంచెం యూఎస్పీ ఉందండి. వీళ్ళకంటూ ఒక యూనిక్ బిజినెస్ మోడల్ ఉంది. కాబట్టి ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ వదిలేయండి, ఇంకా కరెక్షన్స్ లో కొనుక్కోండి. అయితే ఇప్పుడే కాదు, మిడిల్ స్మాల్ క్యాప్ ఇయర్ అంతా కూడా పెద్దగా పెరగవండి. ఇయర్ అంతా కూడా స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ ఇవన్నీ కూడా డ్రీమ్ ర్యాలీ అయితే అయిపోయింది. బట్ ఇవి మంచి కంపెనీస్. ఈవెన్ మోర్ పెన్ కూడా మంచి కంపెనీ అని మీరు కూడా
లాంగ్ టర్మ్ కి దీన్ని హోల్డ్ చేసుకోండి. దీనికి కూడా మార్జిన్స్ పెద్దగా లేవు. మార్జిన్స్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే అయితే లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే మోర్ దెన్ మార్జిన్స్ కొంచెం పెరిగాయి, ఇంకా పెరుగుతాయి కూడా. ఇంకా నెక్స్ట్ 2-3 క్వార్టర్లు బాగా పెరుగుతాయి. రెండు కూడా కరెక్షన్స్ లో యాడ్ చేసుకుంటే నెక్స్ట్ మళ్ళీ ఈ మీడియం స్మాల్ క్యాప్ బుల్ ట్రెండ్ లో, మీడియం స్మాల్ క్యాప్ ఇండెక్స్ కాదు, మీడియం స్మాల్ క్యాప్ బుల్ ట్రెండ్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆగిపోయింది. నెక్స్ట్ బుల్ ట్రెండ్ లో ఇవన్నీ ఈ రెండు కూడా పార్టిసిపేషన్ బాగుంటారు. వాణి కాల్ చేస్తున్నారు కడప నుంచి. వాణి గారు మాట్లాడండి, శేషు గారితో డౌట్ ఏంటి చెప్పండి. సార్ నాదేం లేదు సార్, మా పాప మ్యారేజ్ అనుకుంటున్నాం సార్ మేము, గోల్డ్ కొనాలనేసి. ఆ గోల్డ్ ఇప్పుడు ఎంత రేట్ లో ఉంది ఏం కథ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అని డౌట్ వస్తుంది సార్. అందుకని సార్ కొంచెం ఎక్కువ కొనాలి, అందుకు వెయిట్ చేయొచ్చా లేకుంటే ఎలా అని సార్. అంటే మీ ఖచ్చితంగా అయితే కొనాలి కదండి, మీకు గ్యారంటీగా కొనాలి కదా. అంటే గ్యారంటీ అంటే ఒక వన్ ఇయర్ దాకైనా వెయిట్ చేయొచ్చు సార్. అట్లా ఉంటారా? అదే సార్. కానీ అంత భారీగా అయితే పడదండి గోల్డ్, అదొక్కటి చెప్పగలుగుతాను. నెక్స్ట్ అట్లీస్ట్ ఒక 5 to 6 months లో భారీగా గోల్డ్ పడిపోయి క్రాష్ అయిపోయే గోల్డ్ పడే అవకాశాలు ఎక్కువ లేవు. అంటే పడ్డం అంటే భారీగా పడ్డం, బట్ కొంచెం చిన్నగా పడొచ్చేమో, బట్ అంతకుమించి పెద్దగా పడదండి. కాకపోతే మీరు 1 year అంటున్నారు కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. మరి రీసెంట్ గా లాస్ట్ ఒక 3-4 months లోనే బాగా పెరిగింది. అంతవరకు ఒక దగ్గర స్టేబుల్ గా ఉండేది, 3-4 months లో పెరిగింది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. ఈసారి పడితే మాత్రం మీరు మళ్ళీ ఇంకా పడుతుందని చెప్పి వెయిట్ చెప్పండి. ఈసారి పడుతున్నప్పుడు స్లోగా కొంత కొనుక్కోండి. యా, నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి శేషు గారితో. నమస్కారం శేష్ గారు. నమస్కారం అండి. ఎంటార్ టెక్, ఆ తర్వాత ప్రాజు అదే లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి సార్? ఎవరు మీరు ఎంతలో కొన్నారండి ఎంటార్? ఎంటార్ యాక్చువల్ గా నేను ఒక 6 months బ్యాక్ ఒక 10% ప్రాఫిట్ లో ఉన్నా సార్ ఇప్పుడు. అలాగే ప్రాజ్ ఇండస్ట్రీస్ కూడా నేను ఒక 10% ప్రాఫిట్ లో ఉన్నాను. యావరేజ్ వచ్చేసాను ఎంటారు. అంటే మీ ఓన్ గా స్టడీ చేశారా లేకపోతే ఏంటంటే? సో ఏదేమైనప్పుడు కూడా ఎంటార్ ఎగ్జిట్ తీసుకోండి. ఇమీడియట్ గా మీరు చేయాల్సిన పని ఎగ్జిట్ తీసుకోండి ఎంటార్ ని. సో ప్రాఫిట్ ఉంది కాబట్టి ప్రాఫిట్ తీసేసుకోండి. నేను పదే చెప్తూ ఉంటానండి, ఈ మన డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటికి స్టడీగా అంటే గ్రోత్ అనేది మిగతా బిజినెస్ లా ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ క్వార్టర్ రిజల్ట్ 142 crores వచ్చింది మార్చి. లాస్ట్ ఇయర్ దానికి 196 crores వచ్చింది. అంటే ఒక్కసారి 50 కోట్లు తగ్గిపోయింది. మీరు అర్థం చేసుకోండి. ఈవెన్ డిసెంబర్ లో కూడా అదే జరిగింది, డిసెంబర్ క్వార్టర్ లో కూడా. అంటే లాస్ట్ ఇయర్ వీళ్ళకి వచ్చిన విధంగా రెవెన్యూస్ ఈసారి రాలేదు. ఫ్యూచర్ లో వస్తాయంటే గ్యారంటీ లేదు. అయినా అది ఎక్స్పెన్సివ్ స్టాక్ కాబట్టి ఇవన్నీ కూడా రైల్వే అంటే డిఫెన్స్ స్టాక్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీరు ప్రస్తుతానికి ఎంటార్ లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ప్రాజ్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే ప్రాజ్ పర్లేదు. అంటే కొంచెం ఈ రోజు పడినా మళ్ళీ రేపు పొద్దున ఫ్యూచర్ లో పెరగవచ్చు. బట్ ఎంటార్ ఆ విధంగా ఉండదండి. ఎంటార్ మీకు ఒకసారి డౌన్ టైన్ అంటే ఇదే విధమైన రిజల్ట్స్ ఇంకా 2-3 quarters ఉంటే ఇక్కడ నుంచి 1000 రూపాయలు ఎంటార్ పడిపోద్ది. ఎక్స్పెన్సివ్ స్టాక్ అనమాట. ప్రాజ్ పర్లేదు, ఇమీడియట్ గా భారీగా రిటర్న్స్ వస్తాయంటే ఇన్ని రోజులు పెరిగినట్టుగా మార్కెట్స్ పెరగండి. అది గుర్తుపెట్టుకోండి. మార్కెట్స్ కాదు, స్టాక్స్ పెరగాలి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రాఫిట్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. యా, నెక్స్ట్ కాలర్ కనకదుర్గ చేస్తున్నారు ఒంగోలు నుంచి. కనకదుర్గ గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మరి టాటా స్టాక్స్ కి సంబంధించి లాంగ్ టర్మ్ కి ఏ పికప్ చేసుకుంటే బెటర్ గా ఉంటుందండి? టాటా కాఫీ అండి. టాటాలో ఏమైనా స్టాక్స్ పికప్ చేసుకోవాలంటే లాంగ్ టర్మ్ కి ఏది బెస్ట్ గా ఉంటుంది? అంటే టాటా గ్రూప్ లోనా? టాటా గ్రూప్ లో టాటా సీడ్ కానీ టాటా టెక్నాలజీస్ కానీ అట్లా. టాటా టెక్నాలజీ వద్దు, టీసీఎస్ వద్దు. టెక్నాలజీ రిలేటెడ్ అయితే ఇప్పుడు వద్దండి. ఇప్పుడు మీరు చెప్పిన టాటా టెక్నాలజీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ స్టాక్సే. మీరు తీసుకోవాలి అంటే టాటా స్టీల్ ఒకటి వెళ్ళవచ్చు టాటా గ్రూప్ లో.
తర్వాత ట్రెంట్ ఒకటి ట్రెంట్ కూడా ఇప్పుడు కాదు, బాగా ఇంకా కరెక్షన్స్ లో కొంచెం వచ్చినప్పుడు ఇస్తా కరెక్షన్ లో తీసుకోండి. ట్రెంట్ ఒకటి తీసుకోండి. ట్రెంట్ ఒకటి, టాటా స్టీల్ ఒకటి తీసుకోండి. తర్వాత టాటా కన్స్యూమర్ అని ఉంటుంది, ఎఫ్ఎంసీజీ దాంట్లోకి వస్తుంది అనమాట. దాన్ని కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు. టాటా కన్స్యూమర్, టాటా స్టీల్, తర్వాత ట్రెంట్, ఈ 3 స్టాక్స్ మీద దృష్టి పెట్టండి. అవన్నీ కూడా కరెక్షన్స్ లో కొనుక్కోండి. ఈ రోజుకి కాదు, కరెక్షన్స్ లో కొనుక్కోండి. నెక్స్ట్ కాలర్ రమేష్ చేస్తున్నారు కర్ణాటక నుంచి. రమేష్ గారు మాట్లాడండి శేషు గారితో. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఈ పేటిఎం ఏంటంటే అట్లా తగ్గిపోయి ఇప్పుడు ఏమైనా రైజ్ చేస్తుందా? పేటిఎం గురించి పేటిఎం ఎందుకు ఇంత డౌన్ ఫాల్ అయిందని అడుగుతున్నారు. పేటిఎం బాగా డౌన్ అయింది కదా, ఏదైనా రైజ్ సిచ్యువేషన్ ఉందా? పెరిగే సిచ్యువేషన్ ఏమైనా ఉందా అని అంటున్నారా? అవునండి. ఓకే. మీరు ఎక్కడ కొన్నారు ఏంటి? పెరిగేది అనేది ఎలా ఉంటుంది అంటే దాని ఇప్పుడు పేటిఎం ఎందుకు పడింది అంటే ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, అంటే వీళ్ళ బిజినెస్ మోడల్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు కొనేసి తర్వాత పే చేయండి అనేది ఒకటి ఉంది. సో 50,000 ఇదంతా జరిగి చాలా రోజులైంది కదండి. సో దాని తర్వాత ఒకసారి క్రాష్ అయింది. సో వీళ్ళ బిజినెస్ మోడల్ చేంజ్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయండి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు పెరుగుతుంది పడుతుంది అంటే దాని వెనకాల ఒక రీజన్, ఎందుకు పడింది అంటే రీజన్ ఉంది. సో మళ్ళీ వీళ్ళు ఫండమెంటల్ గా మళ్ళీ ఏదైనా స్టాక్ లో పాజిటివ్ అంశాలుగా రావడం జరిగి బిజినెస్ మోడల్ ఏదైనా చేంజ్ చేసుకుని మళ్ళీ రెవెన్యూస్ పెరుగుతూ ఉంటే ఓకే చేయొచ్చు. తర్వాత లేకపోతే దీన్ని ఏమన్నా వేరే పెద్ద గ్రూప్ వచ్చి టేక్ ఓవర్ చేసి చేయడం ఏమైనా జరిగితే, అటువంటివి ఏదైనా వస్తే పెరగడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో హోల్డ్ చేసుకో. నెక్స్ట్ కలర్ బంగారాజు చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. బంగారాజు గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. 2 స్టాక్లు అడగాలనుకుంటున్నాను సార్. హెచ్డిఎఫ్సి ఒకటి, నెస్లే ఒకటి సార్. అవి లాస్ట్ లో ఉంది సార్, 5% 9%. ఏం చేయాలని? ఏది 9% ఉందండి? నెస్లే సార్. నెస్లే 9% ఉంది, 5% హెచ్డిఎఫ్సి లాస్ లో ఉన్నారంట. అవును సార్. ఉంచుకోండి. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీరు కొంత యాడ్ కూడా చేసుకోండి. ఇప్పుడు మీరు కొంత యాడ్ కూడా చేసుకోండి. వీటికి లేదంటే మీకు భారీగా డబ్బులు వస్తాయి, అంటే డబ్బులు వస్తాయి ఇన్ ద సెన్స్ ఇవి డబుల్ అయిపోతాయో 30% 40% ప్రయాణం వస్తాయి అనుకోవకండి. అటువంటివి రావు, ఏదో పర్లేదు అన్నట్టుగా వస్తాయి. ఇంకా నెస్లే పరంగా, నెస్లే ఎన్ని రోజులు బాగా డామినేట్ చేసింది కానివ్వండి, నెస్లేకి విపరీతమైన కాంపిటీషన్ ఎక్కువైపోయిందండి. సో నెస్లే మీరు 5% లాస్ లో ఉన్నారంటున్నారు కాబట్టి కొంచెం పెరగగానే అమ్మేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మార్పులు వస్తున్నాయి మన ఇండియాలో, చాలా మార్పులు వస్తున్నాయి, చాలా కాంపిటీటివ్. నెస్లేకి ఇంతకు ముందు కాంపిటీషన్ పరంగా పెద్దగా లేదు. ఇప్పుడు కానీ చూస్తే చాలా కంపెనీస్ కాంపిటీషన్ వచ్చేసాయి అనమాట. సో అందుకే లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి రెవెన్యూస్ కూడా ఇయర్ కానీ చూసుకుంటే తగ్గాయి. గ్రోత్ అనేది లోపించిందండి. హిందుస్థానీ లివర్ కానివ్వండి, నెస్లే కానీ వీటికి గ్రోత్ తగ్గింది. కాబట్టి ప్రస్తుతానికి నెస్లే నుంచి కొంచెం ర్యాలీస్ వచ్చినప్పుడల్లా ఎగ్జిట్ కానీ. నెక్స్ట్ కాల్ రమేష్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. రమేష్ గారు మాట్లాడండి శేషు గారితో. శేషు గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా దగ్గర ఈపీఎల్ ప్యాకేజింగ్ అనేది ఉన్నాయి, 194 లో తీసుకున్నాను. రిజల్ట్ బాగుంది కానీ వీక్ ఉంది కదా సార్, అమ్ముకోమంటారా ఉండమంటారా? ఇంకొకటి సెంట్రా బిల్డింగ్ అనేది ఉంది. ఇది ఎవరికి తెలుసా మీకు? ఏం చేస్తారు వీళ్ళు? ఈపీఎల్ గురించి మీకు ఐడియా ఉందా? ఏదో ప్యాకేజింగ్ చేస్తారు అని తెలుసు సార్. ఓకే అండి. ఈపీఎల్ అంటే ఎస్ఎల్ ప్రోపాక్ అండి. అంటే ఇది యాక్చువల్ గా జీ గ్రూప్ అంతా కూడా ఎస్ఎల్ గ్రూప్ కింద వస్తుంది. ఎస్ఎల్ గ్రూప్ పరంగా ఎస్ఎల్ అయితే దాని తర్వాత సుభాష్ చంద్ర దాంట్లో నుంచి జీ నుంచి బయట కంపెనీకి వెళ్ళిపోయారు. అది వేరే అది ఒక స్టోరీ అనుకోండి. సో ఈపీఎల్ అనేది ఓకే అండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మేనేజ్మెంట్ పరంగా ఆల్రెడీ మనకి కార్పొరేట్ గవర్నెన్స్ మనకి చూసాం. జీలో ఏం జరిగింది, ఇప్పుడు కాదు లాంగ్ బ్యాక్ కొన్ని ఏళ్ల క్రితం ఏం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఆయన ప్రమోటర్ ఎవరైతే ఉన్నారు, ఇది ఏంటంటే ట్యూబ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన టూత్ పేస్ట్ ఉంటుంది, టూత్ పేస్ట్ పైన ట్యూబ్ ఉంటుంది కదా, అది ఎస్ఎల్ ప్రోపాక్ వాళ్ళు ఇటువంటి దాంట్లో ఉన్నారు అనమాట. ట్యూబ్స్ అనమాట. మెయిన్ బిజినెస్ అంతా కూడా పర్సనల్ కేర్ 47
యా, థ్యాంక్ యూ శేషు గారు, లైవ్ లో జాయిన్ అయ్యి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. నిఫ్టీ ప్రస్తుతానికి 22,455.00 వద్ద ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ 73,785.98 వద్ద ట్రేడ్ అవుతుంది. చూడాలి మరి ఎక్కడ క్లోజ్ అవుతుందో. ఇది వాటి బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.